సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 42:7. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నేటి యొక్క దినాల్లో మనకున్న పరిస్థితులు బట్టి మనకు అనిపిస్తుంటుంది, ఏంటి నా బ్రతుకు ఇలాగున్నది, లేదా నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ దేవుడు తన యొక్క ప్రజలకు అని సెలవిస్తున్నాడు, యెహోవానగు నీ సెలవిచ్చున్నాను, నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, ఎందుకనగా అన్య జనులకు నిన్ను వెలుగ్గా నియమించున్నాను. ఈరోజు నా ప్రియ కుమార్తె, ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని ఖచ్చితంగా నీ పక్షమున నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సంగమా, మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన చిత్తానికి లోబడ్డాం. ఆందోళన చెందక, అధైర్యపడకుండా, నిజమే ప్రభు నన్ను వాడుకుంటాడు, ఆ సాక్షిగా నన్ను పిలుచుకున్నాడు, ఆ దేవుడు పిలుపు కొరకు నన్ను పిలుచుకున్నాడు, ఆయన పరిచర్యకు చేయడం పిలుచుకున్నాని నువ్వు కానీ ఒక నిర్ణయముతో ఉన్నట్లయితే, ఆయన చిత్తానికి లోబడినట్లయితే, నా ప్రియ సంగమా, ప్రభు అనే దేవుడు నిన్ను ఈ అల్పమైన స్థితి నుంచి ఘనమైన స్థితిలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలు అని ఈ రోజున నీ బిడ్డలని చిత్తాన్ని ఎరుగుటకు సహాయం దయచేయండి. అయినా వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఆందోళన కలుగున్నారో ఆ విషయం కాదు, కానీ నీ చిత్తాన్ని లోబట్టకు వారిని ప్రేరణ దయచేయండి. ఎగో నీ చిత్తాన్ని లోబడి వారి పట్ల నీ కృపను చూపించి మీరు దీవించి ఆశీర్వదింపచేసి ఫలింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ కుమార్తె, నీ చుట్టూన్న పరిస్థితులు బట్టి దాన్ని ఏకీవించకుండా ఆయనకు చిత్తం కొరకు వేచిండు. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.